యేసుక్రీస్తు నామంలో పరిశుద్ధాత్మ ఆశీర్వాదము ప్రతి దినము చూస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రతి దినము కూడా పరిశుద్ధాత్మ ఆశీర్వాదాన్ని పొందుకోవాలి. ఆయన ఆశీర్వాదం ఉంటేనే మన జీవితంలో ఏ కార్యాలైనా జరిగించబడతాయి. ఆశీర్వాదం మనలో లేకపోతే ప్రతి విషయంలో అపజయాన్ని మనం పొందుకుంటూ ఉంటాం. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్న వాగ్దానము దావీదు రాసిన కీర్తనలు 119 అధ్యాయము 37 వచనము. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కనులు తిప్పివేయుము, నీ మార్గములలో నడుచుకొనుటకు నన్ను బ్రతికింపుము. ఎంత చక్కటి మాట! వ్యర్థమైన వాటిని చూడకుండా నా కనులను త్రిప్పమని అడుగుతున్నాడు దావీదు. నీ మార్గములో నడుచుకొనుటకు నన్ను బ్రతికింపుము. మన జీవితంలో ఈ మాటలు చాలా చాలా అవసరం. ఎక్కువ మన సమయం వ్యర్థమైన వాటికి ఇస్తాం కదా. వ్యర్థమైన వాటిపైన మన కనులు ఉంటాయి. వ్యర్థమైన వాటిలోనే మన మనసు ఆలోచన దృష్టి ఉంటూ ఉంటుంది. వాటి వైపుగా మన మనసు ఉన్నంత కాలము మన జీవితంలో ఏ ఆశీర్వాదం పొందుకోమో అన్నీ వ్యర్థమవుతూనే ఉంటవి. ఎందుకంటే వ్యర్థమైన వాటిని మనం చూస్తున్నాం, వ్యర్థమైన వాటిపైన దృష్టి ఉంటుంది, వ్యర్థమైన వాటిని ఆశపడుతున్నాము. కాబట్టి మన జీవితంలో కూడా అన్నీ వ్యర్థంగానే ఉంటవి. ఆశీర్వాదం అనేది మన జీవితంలో ఉండదు. ఇంకో మాట ఏం చెప్తున్నారు? నీ మార్గంలో నడుచున్నట్టుకు నన్ను బ్రతికిమ్ము. నిజమే, ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి మనము దేవుని యొక్క మార్గంలో నడుచుట ముఖ్యంగా నేర్చుకోవాలి. ఆ దేవుని మార్గంలో వెళ్ళుటకు మనము దినదినము కూడా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే ఆయన మార్గంలో నడుచువాడే పరలోకానికి చేర్చబడతాడు. ఆయన మార్గంలో నడవని వానికి ఖచ్చితంగా పరలోకము దొరకదు, నరకం అనే దానిలోనికి ప్రవేశిస్తాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి దేవుని మార్గంలో నడిచేవారు ధన్యులు, వారు పరలోకం చేర్చబడతారు, అనేకమైన ఆశీర్వాదాల చేత నింపబడతారు. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తివంతుడా, దయగల తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్న ప్రభువా, గొప్ప దేవా, ఈ దినము నాయన పరిశుద్ధాత్మ ఆశీర్వాదము పొందుకుంటున్న ప్రతి బిడ్డ జీవితంలో ప్రభువా అద్భుత కార్యాలు జరిగించండి. అద్భుత కార్యాలు జరిగించండి ప్రభా. ఈ దినమంతా కూడా వారి జీవితంలో నాయన వారు అడుగుచున్న ప్రతి విషయంలో ప్రతి వేకం అది గ్లోరీ కాంది మైకెని ఫావరిమా ఎట్ ద బ్రేక్ ఆఫ్ ఫావరిమా ప్రభా. ఈ దినము చూస్తున్న ప్రతి ఒక్కరిపై మీ ఆత్మను కుమ్మరించండి, మీ శక్తి చేత నింపండి, మీ అగ్ని చేత మండించండి. వారి జీవితంలో గొప్ప వేకమైన ఆశీర్వాదాల చేత నింపమని యేసుక్రీస్తు నామములో నడుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.